తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు భూములు బాగా అనుకూలంగా ఉన్నాయని, ఈ సాగుకు దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం వికారాబాద్ జిల్లా క్రొత్తేపల్లిలో జరిగిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి మొక్కలు నాటారు. డ్రైవ్లో ఆయన మాట్లాడుతూ పామ్ ఆయిల్ సాగు రైతులకు అధిక లాభాలిస్తుందని, మొక్కలు పెరిగే మొదటి 3 ఏళ్లలో అంతర్గతంగా కూరగాయలు సాగు చేసుకోవచ్చని అన్నారు. హైదరాబాద్కు కూరగాయలు ఎగుమతి చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని, అయితే ఇప్పుడు ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. త్వరలో పంటల బీమా పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు జరిగితే అక్కడే పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక స్పీకర్ మాట్లాడుతూ రైతు భరోసా నిధిని ఎకరాకు 12,000కు పెంచి 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ డైరెక్టర్ నీరజ్ గాంధీ, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ పాల్గొన్నారు.